Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. సో కరెంట్ మార్కెట్ సినారియోలో ఈ ఇజ్రాయెల్ వార్ దగ్గర నుంచి మళ్ళీ కమోడిటీ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందండి. అండ్ గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అండ్ క్రూడ్ కావచ్చు, కాపర్ కావచ్చు, మెజారిటీ ఈ కమోడిటీస్ అన్నీ కూడా మళ్ళీ ర్యాలీ వెళ్ళింది. సో కమోడిటీ బుల్ మార్కెట్ అనేది మోస్ట్ హేటెడ్ బుల్ మార్కెట్ అండి. అండ్ ఈక్విటీ మార్కెట్ లాగా అందరూ ఎంజాయ్ చేయరు కమోడిటీ బుల్ మార్కెట్ని. అండ్ ఇక్కడ టూ థింగ్స్ అండి. కమోడిటీస్లో యాక్చువల్ రెండు రకాల కమోడిటీస్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్ కమోడిటీస్, రెండు హార్డ్ కమోడిటీస్. సాఫ్ట్ కమోడిటీస్ అంటే మనం ఫుడ్ కేటగిరీ అనుకోవచ్చు, లైక్ రైస్, వీట్, దాల్, ఓకే, అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటన్నిటిని మన డైలీ కన్జంప్షన్ కోసం వాడే వాటన్నిటిని అండ్ సాఫ్ట్ కమోడిటీస్ అంటారు. రెండోది హార్డ్ కమోడిటీస్ అండి, లైక్ మెటల్స్, మైనింగ్, గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ ఇలాంటి మొత్తాన్ని మన హార్డ్ కమోడిటీస్ అంటారు. అట్లా రెండుగా డివైడ్ చేస్తాం కమోడిటీస్ని. అండ్ ఒకటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే సాఫ్ట్ కమోడిటీస్ పెరుగుతున్నట్లు లెక్క అనమాట. ఓకే. అండ్ రెండోది హార్డ్ కమోడిటీస్ పెరుగుతుంది అనుకుంటే ఈ కాపరు, జింక్, మెటల్స్ అన్నీ పెరుగుతున్నట్లు లెక్క అనమాట. ఓకే. సో బేసికల్గా కమోడిటీ పెరిగినప్పుడు కపుల్ ఆఫ్ కంట్రీసే బాగుపడతాయండి. లైక్ క్రూడ్ బాగా పెరిగింది అనుకోండి, గల్ఫ్ కంట్రీస్, రష్యా, వెనిజులా ఇలాంటి కంట్రీస్ మాత్రమే మనీ మేక్ చేస్తాయి. బట్ ఎంటైర్ వరల్డ్ సఫర్ అయిపోతుంది అనమాట. అందుకని కమోడిటీ మార్కెట్, బుల్ మార్కెట్లో కపుల్ ఆఫ్ కంట్రీస్ మాత్రం వెల్త్ క్రియేట్ చేస్తాయి. అదే కమోడిటీ బేర్ మార్కెట్ అనుకోండి, ఎంటైర్ వరల్డ్ అంటే ఈ కమోడిటీ మీద డిపెండ్ అయిన కంట్రీస్ కాకుండా మిగతా మొత్తం ఎంజాయ్ చేస్తాయి అనమాట. అందుకని స్టాక్ మార్కెట్ ఈ కమోడిటీ బుల్ మార్కెట్ని హేట్ చేస్తుందండి, అంతగా లైక్ చేయదు. ఎందుకంటే టూ థింగ్స్. ఒకటి కమోడిటీ రేట్లు పెరగటం వల్ల, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ కాస్ట్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే హౌసింగ్ వాడే మెటీరియల్స్ మొత్తం రేటు పెరుగుతున్నాయి కాబట్టి, సిమెంట్ రేటు పెరుగుతుంది అండ్ ఐరన్ రేటు పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది రేట్లు. ఆటోమేటిక్గా ఎన్ని పెరిగినప్పుడు లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎక్కువైపోతుంది. రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎక్కువైనప్పుడు రేట్ ఎక్కువ పెంచి అమ్ముతారు వాళ్ళు కూడా, ఎందుకంటే గిట్టుబాటు అవుతుంది కాబట్టి. అప్పుడేమవుతుంది, దాన్ని చేయటం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీ రేట్లు పెంచుతుంటారు. అంటే వడ్డీ రేట్లు పెంచడం, ఇన్ఫ్లేషన్ పెరగటం ఈ కమోడిటీ మార్కెట్, బుల్ మార్కెట్కి స్టార్టింగ్ పాయింట్స్ అనమాట. అందుకని కమోడిటీ మార్కెట్, బుల్ మార్కెట్ కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా అక్కడ కండిషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాం, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉండటం వల్ల ఏంటంటే గవర్నమెంట్ సఫర్ అవుతుంటుంది, జనరల్ పబ్లిక్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అందుకని మోస్ట్ హేటెడ్ బుల్ మార్కెట్ అంటే కమోడిటీ బుల్ మార్కెట్. అది కపుల్ ఆఫ్ కంట్రీస్ మాత్రమే బాగుపడతాయి, మిగతా వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే పర్టికులర్గా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ థింగ్స్ జరుగుతాయండి. ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ బీభత్సంగా పెరుగుతాయి కాబట్టి కంపెనీస్కి వచ్చే ప్రాఫిటబిలిటీ బాగా తగ్గిపోద్ది. ఓకే. ఇప్పుడు క్రూడ్ రేట్ బాగా పెరిగింది అనుకోండి, ఏవిగేషన్ ఇండస్ట్రీ సఫర్ అవుద్ది, పెయింటింగ్ ఇండస్ట్రీ సఫర్ అయిపోద్ది, అండ్ లాజిస్టిక్ సెక్టర్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే క్రూడ్ని 5,000 ఇండస్ట్రీ రా మెటీరియల్ వాడుతూ ఉంటారు. ఓకే. వీటన్నిటి కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో రా మెటీరియల్ కాస్ట్ పెరగడం ద్వారా అండ్ కంపెనీకి మార్జిన్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అండ్ రెండోది ఈ కమోడిటీ ప్రైసెస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి రేటు కంట్రోల్ కోసం వడ్డీ రేట్లు పెంచుతాయి గవర్నమెంట్ వాళ్ళు. వడ్డీ రేట్లు అంటే బారోయింగ్ కాస్ట్ పెరుగుతాయి కాబట్టి కంపెనీస్ ఇంకో వేలు సఫర్ అయిపోతుంటాయి. సో అట్లా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ హేటెడ్ బుల్ మార్కెట్స్ అంటే కమోడిటీ బుల్ మార్కెట్స్ అనమాట. ఎప్పుడైతే కమోడిటీ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందో అప్పుడు ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు. ఇప్పుడు రీసెంట్గా చూశారు కదా మీరు, సిల్వర్, గోల్డ్, క్రూడ్ అని పైకి వెళ్తుంటే ఈక్విటీ అంతా వరల్డ్ వైడ్గా సప్లై కింద పోతూ ఉంది అనమాట. అందుకని ఎప్పుడైతే కమోడిటీ మార్కెట్ డల్ అయిపోద్దో ఆ టైంలో మాత్రం ఈక్విటీ మార్కెట్ బాగా పుంజుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు కోవిడ్ టైంలో కనుక చూసుకుంటే కమోడిటీ మార్కెట్ కంప్లీట్గా క్రష్ అయింది అండ్ ఈక్విటీ మార్కెట్ ఒక్కసారిగా ఫాస్ట్గా పైకి వెళ్ళింది అనమాట. ఓకే. సో కమోడిటీ మార్కెట్ ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్కి ఆపోజిట్లో ఉంటాయి. రెండు ప్యారల్గా బాటం అనేది చాలా రేర్. ఓకే. సో ఈ సూపర్ బుల్ మార్కెట్స్ వస్తూ ఉండేది కమోడిటీ, ఆ టైంలో మాత్రం కమోడిటీ టూ మచ్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి అనమాట. సో అందుకని హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే మోస్ట్ హేటెడ్ బుల్ మార్కెట్స్ ఏమైనా ఉన్నాయంటే అది కమోడిటీ మార్కెట్ అనమాట. సో కపుల్ ఆఫ్ కంట్రీస్లోనే వెల్త్ క్రియేట్ అవుద్ది, మిగతా మొత్తం సఫర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ కమోడిటీ ర్యాలీ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి దీని సివియారిటీ ఎంత ఉండదో మనం చూసి దాని ద్వారా ఈక్విటీ మార్కెట్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో మనం చూసుకోవాలన్నమాట. సో ఇది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ స్టాక్ మార్కెట్కి షార్ట్ టర్మ్లో బ్యాడ్ న్యూస్ కింద లెక్క. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ప్రాఫిటబిలిటీ తగ్గబోతుంది, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వీటి కంట్రోల్ కోసం వడ్డీ రేట్లు పెంచబోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు బాగా హై ఎండ్లో ఉన్నాయండి. అమెరికాలో 30 years బాండ్ ఈల్డ్ అయితే మరి 8% దగ్గర చేస్తుంది.
అండ్ మార్ట్గేజ్ లోన్స్ 8% జరిగినాయి. అండ్ 10 years బాండ్ ఈల్డ్ అయితే ఆల్రెడీ అక్కడ 5% జరిగింది. అందుకని వడ్డీ రేట్లు పోతా ఉన్నాయి అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ కమోడిటీ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది అనుకోండి, అవి ఇవి బోత్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్ అనమాట. అందుకని ఈక్విటీ మార్కెట్స్ నిరంతరం మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఇవి అవుట్ ఆఫ్ ది రేంజ్ దాటి వెళ్ళిపోతుంటాయో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని బయట కూర్చోవడం చాలా సేఫ్టీ. కొన్నిసార్లు మార్కెట్ దూరంగా ఉన్నా కూడా అది కూడా సేఫ్టీ అండి. సో అందుకే రిటైల్ ఇన్వెస్టర్స్ బెటర్ టు స్టే విత్ మ్యూచువల్ ఫండ్స్. ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు మొత్తం తెలుసు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా మనీ మార్కెట్లో ఉంచుతారు. ఓకే. అండ్ స్టాక్స్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ కమోడిటీ ప్రొడక్ట్ ఏమీ ఎఫెక్ట్ అవుతుంది చూడండి, వాటి ఫినిషింగ్ గుడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది చూసుకోవడం ద్వారా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.